హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. అది ఎలా చేసుకోవాలో సింపుల్గా నా స్టైల్లో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూసారా, చూస్తుంటేనే టేస్టీగా బాగుంది కదా. అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్నపిల్లలు క్యారెట్ తినరు కదా, ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. దానికి కావలసినవి ఇక్కడ వచ్చేసి నేను 3 క్యారెట్లు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీలు వచ్చేసి ఒక 3 తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా. కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అది వేడయ్యేసరికి మనం కట్ చేసి పెట్టుకుందాం. అది వేడయ్యేసరికి ఇవి కట్ చేశాను. దాంట్లో నూనె వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగొద్దు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు కొంచెం ఇలా వేసాక మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అక్కడక్కడ పంటి కింద తగలటానికి పచ్చి శనగపప్పు చాలా బాగుంటుంది దీంట్లోకి. క్యారెట్ని ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, అవి కూడా వేస్తున్నాను. కొంచెం అంత జీలకర్ర. ఇది వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ఇలా ద్వారగా వేగాలండి. మరీ ఎక్కువ వేగితే మనం క్యారెట్లు వేగేసరికి ఉల్లిగడ్డలు అనేవి బ్లాక్గా అయిపోతాయి. చిటికెడంతా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసామా వేయలేదు అన్నట్టుగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగోదు. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి పిల్లలు తినాలి కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. అది కూడా చూసుకొని వేసుకోండి. ఇలా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మగ్గాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వాడుతున్నాను ఇక్కడ. మీరు కావాలంటే నైట్ మిగిలిన అన్నంతో పొద్దున్న చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం అనేది క్యారెట్ మొత్తానికి పట్టాలి. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఉప్పు సరిపోకపోతే మనం ఈ టైంలో అయినా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, కొంచెమే వేసామా వేయలేదన్నట్టుగా వేస్తున్నాను. ఇలా వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొద్దిగంత అది కూడా కలిసేలాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇదంతా అన్నానికి పట్టేలాగా ఒక 2 సెకండ్లు అలా మూత పెట్టేసి ఉంచేసి తీద్దాం. చూసారా, చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు, మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని మాత్రం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, అలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.